మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఆగండి. యాజ్ పర్ రీసెర్చ్ నాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. వీడియోలో నేను డీటెయిల్ గా 9 కాస్ట్లీ మిస్టేక్స్ చెప్తాను. మీరు కానీ ఈ మిస్టేక్స్ చేస్తుంటే అవాయిడ్ చేయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నాట్ అండర్స్టాండింగ్ టాక్సెస్ ఆన్ మ్యూచువల్ ఫండ్. ఎస్, మనలో చాలా మందికి టాక్సెస్ కోసం తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తారు. టాక్సెస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. నేను ఎప్పుడైనా డీటెయిల్ గా లైవ్ ఎగ్జాంపుల్ సార్ ప్రాఫిట్స్ ఏమైనా బుక్ చేసుకొని లాస్ బుక్ చేసుకొని మీకు క్లియర్ గా చూపిస్తాను. ఈ టాక్సెస్ ఏంటంటే ఎస్టీసీజీ అండ్ ఎల్టీసీజీ అని. ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. 1 ఇయర్ కన్నా ముందే మీరు ఇన్వెస్ట్ చేసి అక్కడి నుంచి 1 ఇయర్ కన్నా ముందే మీకు ప్రాఫిట్స్ కనబడి బుక్ చేసుకున్నట్టయితే ఆ ప్రాఫిట్స్ నుంచి మీరు 20% అనేది గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ నే ఎస్టీసీజీ అంటారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఈ రోజు 1 lakh కానీ ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఒక 11 మంత్స్ అంటే ఇది ఎలాగో జనవరి కాబట్టి మీరు డిసెంబర్ కి అంటే జనవరి రాకముందే డిసెంబర్ లోనే మీకు మంచిగా ఒక 10% ప్రాఫిట్ 1 lakh ఇన్వెస్ట్ చేసినప్పుడు 10% ప్రాఫిట్ అంటే మీకు 10,000 ప్రాఫిట్ కానీ కనబడిందంటే సో 20% ట్యాక్స్ అనేది మీకు డిడక్షన్ లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆల్మోస్ట్ 2,000 మీకు వచ్చిన లాభంలో పోలేదు. ఇది మనకి ఎస్టీసీజీ అని. అదే ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే ఇప్పుడు 1 ఇయర్ లోపు ఎలాగైతే ఎస్టీసీజీయో 1 ఇయర్ దాటాక ఎల్టీసీజీ అని. ఇప్పుడు ఎల్టీసీజీ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. అంటే మోర్ దాన్ 1 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈసారి కొంచెం బెనిఫిట్ ఇచ్చింది. ఇక్కడ ఏంటి 12.5% మీకు డిడక్షన్ అనేది జరుగుతుంది. అంటే మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసి 1 ఇయర్ దాటింది అనుకో ఇప్పుడు మీ ప్రాఫిట్ మోర్ దాన్ లైక్ 10-20,000 పైనే ఉంది అనుకోండి. అంటే 10-20% పైన ప్రాఫిట్ అనేది జనరేట్ అయింది. కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే 1 lakh కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తేనే మీకు ఎల్టీసీజీ పడుతుంది. లేదంటే ఏ ట్యాక్స్ పడదు. 1 lakh కన్నా తక్కువ కానీ ప్రాఫిట్ ఉన్నట్టయితే మీరు జీరో ట్యాక్స్ తో మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది విత్డ్రా చేసుకోవాలి. సో ఇదనమాట ట్యాక్సెస్ వల్ల ఉండే బెనిఫిట్స్. ఈ ట్యాక్సెస్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేక్ వ్యూ ఫర్ మిడ్ టు లాంగ్ టర్మ్. అంటే చాలా మంది మనలో షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి ప్రాఫిట్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్ ని చూస్ చేసుకుంటారు. గైస్ ఫ్రాంక్లీ చెప్తాను, మ్యూచువల్ ఫండ్స్ అనేవి వెల్త్ క్రియేషన్ కి ప్రాఫిట్ జనరేషన్ కోసం కాదు. ప్రాఫిట్స్ కోసం మీకు స్టాక్స్ లోనో ఇంట్రాడే లోనో వీటిలో మీకు ప్రాఫిట్స్ అనేవి కనబడతాయి. ఇవి ఏంటి షార్ట్ టర్మ్ కి స్వింగ్ ట్రేడింగ్ కి ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అది ఏదో గ్రో అవుతుంది అనుకుంటే వీటి కోసం స్టాక్స్ అండ్ ఇలా ఉన్నాయే తప్ప మీకు వెల్త్ క్రియేషన్ కోసం మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు వెల్త్ క్రియేషన్ సింపుల్ గా మీకు అర్థం అవ్వాలి అంటే ఒక 10 ఏళ్ల క్రితం మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఒక ల్యాండ్ కొన్నారు అనుకోండి. ఇప్పుడు ఆ ల్యాండ్ కొన్నప్పుడు ఆ ల్యాండ్ 1 to 2 years లోనే డబల్ అయింది అనుకోండి. అప్పుడే కానీ వాళ్ళు అమ్మేస్తే అక్కడికి అది ప్రాఫిట్ కిందే. అక్కడికి అది ఆ అమౌంట్ ని ఎంజాయ్ చేసుకోవడం వరకు బాగుంటుంది. అదే లాంగ్ టర్మ్ కోసం అంటే ఇప్పుడు వరకు ఆ ల్యాండ్ ని కూడా హోల్డ్ చేసినట్టయితే అది అప్పటికే డబుల్ అయిందంటే ఇప్పటికి ఇంకెంత వాల్యూ పెరుగుంటుందో అర్థం చేసుకో. సో ఇక్కడ మీకు వెల్త్ క్రియేషన్ కి మ్యూచువల్ ఫండ్ ల్యాండ్స్ ఈ స్టాక్స్ తప్ప ప్రాఫిట్ జనరేషన్ కోసం కాదు. లాంగ్ టర్మ్ వ్యూ కి ఎప్పుడైనా ఆలోచన మినిమం 5 to 6 years అని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై. సో ఇలా షార్ట్ టర్మ్ కోసం వచ్చి మీరు మిస్టేక్ మాత్రం చేయకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ వయా బ్యాంక్. ఎస్, చాలా మంది ఎస్బీఐ బ్యాంక్స్ లోను హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోని డైరెక్ట్ గా అక్కడి నుంచి అక్కడికే మ్యూచువల్ ఫండ్స్ ని బై చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్బీఐ బ్యాంక్ నుంచి కొంటే ఏంటి ఏదైనా ఒకటే కదా అంటే లేదు. ఇప్పుడు మీరు జెరోదా గానీ ఫైర్స్ లో గానీ మీరు ఒకసారి మీ పక్కన ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే అందులో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వీళ్ళకి ఒక విజువలైజేషన్ అనేది ఉంటది అనమాట. అంటే ఒక పై చార్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవేంటి మీ ఫండ్స్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఏ సెక్టార్ కి వెళ్తున్నాయి, ఇవన్నీ ఒక చార్ట్ లో చూపించేస్తారు. అంటే ఒక చిన్న సర్కిల్ లో మీ మనీ అంతా ఎంతెంత పర్సెంటేజ్ దేనికి వెళ్తుంది, ఎంత అమౌంట్ ఏ సెక్టార్ కి వెళ్తుంది అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అదే మీరు బ్యాంక్స్ లో ఇంత అడ్వాన్స్ అనేది ఉండదు. మీ మనీ అనేది ఎంత వెళ్తుంది, ఎంత రిటర్న్స్ వచ్చాయి ఇంతవరకే చూపిస్తాయి. అండ్ నాకు రీసెర్చ్ లో ఇంకొక విషయం కూడా తెలిసింది ఏంటంటే ఈ బేసికల్లీ జెరోదా గ్రో వీటికి కాకుండా బ్యాంక్స్ లో కొంచెం ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే అప్లికేషన్ ట్రాకింగ్ ఎర్రర్ కూడా ఉంటుంది కొంచెం. సో ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ అన్ని వీటిల్లో ఉండే ఛాన్స్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ఈ జెరోదా గ్రో ఫైర్స్ ఇవన్నీ ఏంటి బై డిఫాల్ట్ ఈ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద డెడికేటెడ్ గా ఉండే యాప్స్. బ్యాంక్స్ అనేవి మల్టిపుల్ గా రన్ అవుతుంటూ ఈ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ వీటికి బిజినెస్ అనమాట. సో దీన్ని బట్టి చూసుకొని ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటారు అనేది డిసైడ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఈ మిస్టేక్ నేను కూడా చేశాను. అదేంటి అనుకుంటున్నారు? ఇన్వెస్టింగ్ ఆల్ యువర్ సేవింగ్స్ అట్ వన్స్. ఎస్ గైస్, ఇప్పుడు లంసమ్ ఇప్పుడు మార్కెట్ ఫాల్ లో ఉంది అవునా. చాలా మంది వాళ్ళు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అమౌంట్ తెచ్చినట్టయితే ఆన్ ఆఫ్ సడన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకా మొత్తం తెచ్చిన ఆ 10,000 20,000 40 50,000 మొత్తం ఒకేసారి వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో ఇన్వెస్ట్ చేస్తారు. అది ప్యూర్లీ రాంగ్ గైస్. నేను కూడా నా ఇనిషియల్ స్టేజెస్ లో ఇలాగే చేసేవాడిని. ఎంతైతే నా సేవింగ్స్ ఉండేవో ఆ సేవింగ్స్ ని
ఎప్పుడైతే ఫాల్ కనబడుతుంది ఇమ్మీడియేట్‌గా చేసేసాం. కానీ ఎప్పుడైతే నేను మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేశానో అక్కడి నుంచి ఇంకొక 1 వీకో, 2 వీక్స్ పోయాక ఇంకా ఫాల్‌లో దొరికి సో, అప్పుడు నేను మళ్ళీ అబ్బా! మనీ ఉన్న బాండ్ ఇంకా కొనుక్కునేవాడిని అనే ఛాన్స్ ఉంది. అనే ఫీల్ ఉంది. సో, ఇలాంటి మిస్టేక్ మీరు చేసే ఉండుంటారు చాలా మంది. సో, దీన్ని ఓవర్‌కమ్ నేను ఎలా చేశానంటే నా మనీని 3 పార్ట్స్ చేసాం. అంటే 30, 30 అండ్ 40% ఇలా 3 పార్ట్స్ కింద చేసి ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ 40% ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాడిని. ఎక్కడైతే నాకు ఫాల్ కనబడుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేసేవాడిని. నెక్స్ట్ 30% నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఇప్పుడు ఒక 1 వీక్స్, 2 వీక్స్ హోల్డ్ అయ్యేవాడిని. సినారియో అబ్జర్వ్ చేసేవాడిని. ఏం జరుగుతుంది అనేది. మార్కెట్ ఇంకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉందా అని చూసి అప్పుడు ఆ 30% ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఆ లాస్ట్ 30% నేనేం చేసేవాడినంటే కొంచెం గట్టిగా హోల్డ్ చేసేవాడినన్నమాట. ఎక్కడ ఇన్వెస్ట్ చేయకుండా సింపుల్‌గా ఒక 8-9% అంటే ఈ సింగిల్ డిజిట్ పర్సెంటేజ్ పైకి కిందకే కాకుండా ఇంకా ఎక్కువ ఫాల్. ఇప్పుడు 10% ఫాల్ అయింది. లేదంటే 9% ఫాల్ అయింది. ఇప్పుడు లేదంటే 9% గ్రో అయింది. లేదంటే 10% గ్రో అయిందంటే ఆ పాయింట్స్‌లో నేను ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడానికి ట్రై చేశాను. ఆ లాస్ట్ పోర్షన్ అండి. సో, ఈ సినారియోలో నాకు మంచి డిస్కౌంట్‌కి దొరికేదన్నమాట మ్యూచువల్ ఫండ్స్ అనేవి. సో, ఈ మిస్టేక్ మాత్రం మీరెప్పుడు చేయకండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ డైవర్సిఫైయింగ్ పోర్ట్‌ఫోలియో. మీరెప్పుడైనా మ్యూచువల్ ఫండ్ అనే కాదు స్టాక్స్ అయినా ఎందులో అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేసినా డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని సేఫ్ అసెట్స్‌లో ఉండాలి. కొన్ని రిస్కీ అసెట్స్‌లో ఉండాలి. కొన్ని మిడ్ సేఫ్ అండ్ రిస్కీ అసెట్స్‌లో ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఇదొక కైండ్ ఆఫ్ డైవర్సిఫికేషన్ అండ్ ఆయా రిస్కీ గాని, సేఫ్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు మళ్ళీ సెక్టార్స్ అనేవి డివైడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఐటీ సెక్టార్, బ్యాంక్ సెక్టార్, ఫార్మా ఇలా సేఫ్ అసెట్స్‌లో కొన్ని, రిస్కీ అసెట్స్‌లో కొన్ని. ఇప్పుడు బ్యాంక్ చూడండి మొన్నటి వరకు పైనే సర్వైవ్ అవుతుంటుంది. కానీ ఇప్పుడు హెవీగా 12% ఆల్‌మోస్ట్ ఫాల్ అయింది. అండ్ ఫార్మా మొన్నటి వరకు ఫాల్ అయింది. ఇప్పుడు ఫాల్ అవుతుంది. ఐటీ అనేది మొన్నటి వరకు ఫాల్ అయింది. ఇప్పుడు గ్రో అవుతుంది. ఇలా డైవర్సిఫికేషన్ చేసుకుంటే మనకు ఒక సెక్టార్ ఫాల్ అయినా ఇంకో సెక్టార్ గ్రో అవుతదన్నమాట. దీనివల్ల మనకి మన ఓవరాల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒకేసారి డ్రాస్టిక్‌గా ఫాల్ అయిపోకుండా మంచిగా గ్రో అవుతుంటూ మంచిగా బ్యాలెన్స్ అవుతుంటూ సో, ఈ డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా దీని మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. మన ఛానెల్‌ని ఫాలో అవుతుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ కామన్ మిస్టేక్ వచ్చేసి లంప్ సమ్ ఆర్ ఎస్. దీని మీద ఆల్రెడీ నేను క్లియర్ డెడికేటెడ్ వీడియో చేశాను. ఎస్ఐపి వర్సెస్ లంప్ సమ్ అని. ఆ వీడియో థంబ్‌నెయిల్ ఆల్రెడీ స్క్రీన్ మీద పాప్ అవుతుంది. ఈ వీడియో అయ్యాక ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. మీరు గాని ఆ కన్‌ఫ్యూజన్ ఉన్నట్టయితే. కరెక్ట్‌గా చూసుకుంటే మనం ముందే మాట్లాడుకున్నాం. లంప్ సమ్ అయితే మీరు మనీ తెచ్చుకున్నట్టయితే 40, 30, 30%లో డివైడ్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఎస్ఐపి అయితే ఇక్కడ మీ డిసిప్లిన్ అనేది వస్తదన్నమాట. మీరు ఎవ్రీ మంత్ ఫాల్ అవుతున్నా సరే ఇన్వెస్ట్‌మెంట్ అనేది డిసిప్లైన్డ్‌గా చేస్తూనే ఉండాలి. మార్కెట్ ఫాల్ అవుతున్నా, గ్రో అవుతున్నా మీకు మీ అమౌంట్ ఏ టైమ్ పీరియడ్‌లో పెట్టారో ఆ అమౌంట్ డిడక్ట్ అయిపోవాలి. అది మీకు డిసిప్లిన్ కింద వస్తది. ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చి వెల్త్ అనేది ఈ సినారియోలోనే క్రియేట్ అండ్ నన్ను చాలా మంది పింగ్ చేసి అడుగుతున్నారు. మార్కెట్ కరెంట్‌లీ ఫాల్‌లో ఉంది కదా! నేను కరెంట్‌లీ ఎస్ఐపి హోల్డ్ చేస్తున్నాను అని. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లండర్ గైస్. బిగినర్ మిస్టేక్‌లు ఇవన్నీ. అసలు ఎస్ఐపి అనేది దేనికి? మీకు కన్సిస్టెంట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అండ్ తక్కువ రేట్‌కి మీకు మార్కెట్ దొరకడానికి. సో, ఇప్పుడు ఇక్కడ ఏంటి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ఈ టైమ్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచిగా డిస్కౌంట్‌లో దొరికినట్టు. మీరు ఇంకా చెప్పాలంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కొంచెం కొంచెంగా లంప్ సమ్స్ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది. సో, ఈ సినారియోలో మీరు ఏం చేయాలి? ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇంకా ఎక్కువ చేయాలి. అలాంటిది హోల్డ్ చేస్తున్నారు. అంటే చేయకుండా ఉంచడం వల్ల మీకు మార్కెట్ అనేది తక్కువ రేట్‌లో దొరకట్లేదు. మీరు ఎక్కువ రేట్‌లో కొనుక్కొని మీరు అది ఎప్పటికో పెరుగుతది అనే సిట్యుయేషన్‌లో ఉన్నారు. సో, ఈ మిస్టేక్ మాత్రం ఎప్పుడు చేయకండి. ఎస్ఐపి అనేది చేస్తుంటూ ఉండండి. ఫాల్ అయినప్పుడు మీకు సిట్యుయేషన్ అర్థమైంది. ఓకే. ఇప్పుడు ఫాల్‌లో ఉంది అంటే కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్వెస్టింగ్ బై వాచింగ్ పాస్ట్ రిటర్న్స్. యెస్. చాలా మంది ఆ సీఏజీఆర్ చూసి లేదంటే యాన్యువల్ రిటర్న్స్ పాస్ట్ 1 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు కదా! ఇది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకంటే అసలు పాస్ట్ రిటర్న్స్ చూసి అది ఫ్యూచర్‌లో ఎక్కువ రిటర్న్స్ ఇస్తదని మీరెలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? రిటర్న్స్ అనేవి ఆ సెక్టార్స్ ఎవరైతే ఆ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుందన్నమాట. యెస్. ఆ ఫండ్ మేనేజర్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి ఆయన అవుట్‌ఫ్లోని మనం ఎక్స్‌పెక్ట్ చేయాలి. అంతేకాని మనం రిటర్న్స్‌ని బ్లైండ్‌గా చూసి రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ మంచిగా పెరుగుతుంది. ఈ నెక్స్ట్ ఇయర్ కూడా పెరిగిపోతది అనే ఉద్దేశంతో ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అనేది చూస్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని చూసి సెలెక్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. ఈ పాయింట్‌ని కవర్ చేసేదే లాస్ట్ పాయింట్. పాస్ట్ రిటర్న్స్ డు నాట్ గ్యారంటీ ఫ్యూచర్ రిటర్న్స్. పాస్ట్ రిటర్న్స్ అన్ని గ్రో అవుతున్నాయి అంటే మీకు ఫ్యూచర్ రిటర్న్స్ కూడా గట్టిగానే ఇలాగే ఇచ్చేస్తాయి అనేది బిగ్గెస్ట్ మిస్టేక్. బేసికల్లీ ఈ ఫండ్స్ అన్నీ కూడా ఒక ఫండ్ మేనేజర్స్ హ్యాండ్స్‌లో ఉంటాయి. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది? వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది? ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ బేస్ అయి ఉంటాయి. అండ్ రేషియోస్ ఉంటాయి. రోలింగ్ రిటర్న్స్ ఉంటాయి. ఇలా చాలా చాలా వరకు చూసి సీఏజీఆర్‌తో కాకుండా మ్యూచువల్ ఫండ్ అనేది డిసైడ్ అవ్వాలి. మాకు ఈ రేషియోస్ అన్నీ తెలీదు. మాకు ఈ రోలింగ్ రిటర్న్స్ అంటే ఏంటో తెలీదు అంటే వీటి మీదే ఒక డెడికేటెడ్‌గా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో టాప్ పర్ఫార్మింగ్ ఏంటి? అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో టాప్ పర్ఫార్మింగ్ ఏంటనేది ఆల్రెడీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్‌లో ఆ వీడియోస్ పాప్ అవుతున్నాయి. ఆ వీడియోస్‌ని ఒకసారి కవర్ చేయండి. మీకు క్లియర్‌గా ఐడియా వచ్చేస్తది. ఆ రేషియోస్ అనేవి అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏవి బెస్ట్ పర్ఫార్మింగ్ అని. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.